హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు కలిగిస్తాయి. ధనపరమైన సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా ఈరోజు బాధిస్తాయి. దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారి రోజు చేపట్టిన పనులలో శ్రమపడ్డా ఫలితం కనిపించక కొంత ఇబ్బంది పడతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారంలో అనుకోని మార్పుల వలన నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్నతాధికారుల యొక్క ఒత్తిడి వలన మానసిక అశాంతిని పొందుతారు. ఇక మిథున రాశి వారికి రోజు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకెంతో మేలు చేస్తుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కొంత వాహన ప్రమాద సూచనలు ఉన్నవి, కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా లంచాల విషయంలో కొంత మీరు వెనుకడుగు వేయడమే మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక మౌనంగా ఉండడం మీకెంతో మేలు చేస్తుంది. ఆస్తి పంపకాలలో కూడా నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. కుటుంబంలో విరోధాల వల్ల కొంత మీరు మానసికంగా ఇబ్బంది పడతారు. అలాగే ప్రయాణాలలో నష్టం కూడా కలుగుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి నష్టమే కనబడుతుంది. కాంట్రాక్టర్లు ముఖ్యమైన డాక్యుమెంట్స్ చేజార్చుకునే అవకాశం అయితే కనబడుతున్నందున జాగ్రత్త పడండి. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు మిథున రాశి వారు మధ్యవర్తిత్వం చేయడం అసలు పనికిరాదు. ఇక ఈరోజు మిథున రాశి వారికి ముఖ్యమైన పనులలో ఆటంకాలు, దూర ప్రయాణాలు, బంధువులతో విరోధాలు, ఆరోగ్య సమస్యలు ఇవి చాలా బాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా వీటిని గుర్తుంచుకోండి. అలాగే ఈరోజు వివాదాలకు దూరంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆటుపోట్లను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒత్తిడిలు అనేవి తప్పకపోవచ్చు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు మరిన్ని ఆటంకాలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు వచ్చిన అవకాశాలు నిరాశను కలిగిస్తాయి. ఇక మహిళలకి మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారు గురుదత్త చరిత్ర పారాయణం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం ఎంతో మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది.